వాళ్ళిద్దరూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇద్దరివి పక్కపక్క నియోజకవర్గాలు. కానీ ఈ మధ్య ఇద్దరికి అస్సలు పడడం లేదు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే నియోజకవర్గంలో సీనియర్ నేత అనుచరుల ఆగడాలు పెరిగిపోవడమే ఇందుకు కారణమా? అందుకే తన పుట్టలో వేలు పెడితే కుట్టనా అని కొత్త ఎమ్మెల్యే అంటున్నారా? కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మధ్య దూరం పెరిగినట్టు తెలుస్తోంది. ఇద్దరు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అయినప్పటికీ ఇసుక అక్రమ రవాణా ఇద్దరు నేతల మధ్య అగ్గి రాజేసినట్టు టాక్ వినిపిస్తుంది. ఇటీవల కామారెడ్డి జిల్లా జుక్కల్ ఇసుక అక్రమ రవాణా విపరీతంగా పెరిగింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలంటూ ఆదేశించారు. దాంతో రంగంలోకి దిగిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తన నియోజకవర్గంలో ఇసుక రవాణాను అడ్డుకోవాలని పోలీసులను ఆదేశించారు. దాంతో పోచారం వర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుపై బగ్గుమంటున్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీ మారారు. ఆయన తన సొంత వ్యాపారాల కోసమే పార్టీ మారినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇసుక వ్యాపారంలో కోట్లు వెనుకేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా జుక్కల్ నియోజకవర్గంలో ఆయన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా సాగిందట. అప్పట్లో జుక్కల్ ఎమ్మెల్యేగా కూడా బీఆర్ఎస్ కు చెందిన నేతే ఉండటంతో పోచారం వ్యాపారాలను చూసి చూడనట్టు వదిలేశారట. దాంతో అప్పట్లో పోచారం అనుచరులు ఓ రేంజ్లో ఇసుక రవాణాను కంటిన్యూ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాపారాలన్నీ కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన మాజీ స్పీకర్ పోచారం ఇసుక దందాకు ఇబ్బందిగా మారిందట. ఇన్నాళ్లు ఇసుక దందాలో కోట్లు వెనకేసుకున్న పోచారం అనుచరులు తాజాగా ఇసుక దందాను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అడ్డుకోవటంతో పరేషాన్ అవుతున్నారట. గతంలో మాదిరిగా తన నియోజకవర్గంలో ఇసుక దందాను చేయనిచ్చేది లేదని ఎమ్మెల్యే తేల్చి చెప్పటంతో ఏం చేయాలో పాలుపోక ఉక్కిరిబిక్కిరవుతున్నారట. తన అనుమతి లేకుండా నియోజకవర్గంలో ఇసుక దందా ఎలా చేస్తారంటూ ఇసుక క్వారీలను మూసివేయించారట. దాంతో పోచారం వర్గం ఇసుక క్వారీలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతుండటం హాట్ టాపిక్ అయింది. ప్రభుత్వం నుంచి అఫీషియల్ గా అనుమతి వస్తే యథేచ్ఛగా ఇసుక దందా చేసుకోవచ్చని పోచారం వర్గం భావిస్తుందట. అయితే ప్రభుత్వం ఇసుక క్వారీలకు అనుమతులు ఇచ్చే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మొత్తంగా ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఇసుక పంచాయతీ తారాస్థాయికి చేరుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇసుక దందాను అడ్డుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుపై మాజీ మంత్రి పోచారం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఒకే వేదికపై కలుసుకున్న నేతలు కనీసం ముఖాలు చూసుకునేందుకు ఇష్టపడలేదట. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు నేతలు కల్పించుకొని ఇరు వర్గాలను సర్ది చెప్పినా ఇద్దరు నేతలు తగ్గేది లేదు అనటంతో ఈ లొల్లి ఎక్కడి వరకు వెళ్తుందోనని పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.